హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. నీరజ గారు మెయిల్ చేశారు. ఓకే. జనరల్ గా మనం సోయా ఎక్కువ ఆలు క్యాప్సికమ్ అంటే ఇలాంటి కాంబినేషన్స్ తో ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో దొండకాయ లాంటి వాటితో సోయా కాంబినేషన్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? దొండకాయతో చేసుకోవచ్చు, బానే వస్తుంది. అంటే అసలు దొండకాయ సోయా ఈ కాంబినేషన్స్ ఎక్కువ ట్రై చేయరు కదా. ట్రై చేయరండి. దొండకాయతోనే చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో వేపుడులు కానీ లేదా ఏదైనా మసాలా టైప్ లో కొంచెం కూరేసి చేస్తారు. సో కొంచెం టొమాటో కాంబినేషన్ లో ఈ దొండకాయ చేసుకుందామండి. సోయా దొండకాయ కర్రీ. ఓకే రాజు గారు. ఓకే, మరి సోయా దొండకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా దొండకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం మీల్ మేకర్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను పెట్టేశాను. ఓకే. సో దొండకాయ కూడా మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో ముందుగానే ఉడికించి వాడుతున్నాను. సో ఫ్రై అయితే కొంచెం అలా మూగుడ్లో వేసి అలా వదిలేయచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి మిగతావన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఉడికించేసుకుంటే కర్రీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ముందుగా కొద్దిగా ఆయిల్, సో దీంట్లో జీలకర్ర, ఓకే, సో ఈ కాంబినేషన్ మనం కొంచెం మసాలా టైప్ లో కూడా చేసుకున్నా బానే ఉంటుందా రాజు గారు? చేసుకోవచ్చు. కొద్దిగా మసాలా దినుసులు అవి యాడ్ చేసి అలా చేసుకోవచ్చు. లేదా కొబ్బరి పేస్ట్ కానీ గసగసాల పేస్ట్, ఏదైనా నువ్వుల పేస్ట్ లాగా మనం, లేదా జీడిపప్పు పేస్ట్, గ్రేవీ టైప్ లో అంటే మసాలా గ్రేవీ టైప్. సో అలా కూడా మనకి బాగుంటుంది. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదేంటంటే మనం కొంచెం వేపుడులా కూడా చేసుకోవచ్చు. సో ఈ సోయా తర్వాత దొండకాయ కాంబినేషన్ లో మామూలుగా మనం చిన్నగా కట్ చేసుకుంటాం కదా దొండకాయ ముక్కలు. సో అలాగా అప్పుడు ఏంటంటే మనం మీల్ మేకర్ మనకు గ్రాన్యూల్స్ లా వస్తుంది. సో అది తీసుకొని ఆ కాంబినేషన్ లో కూడా అలా చేసుకుని చాలా బాగుంది. కొంచెం అంటే మరి అది మనకి బాగా ఇట్లా డ్రై రోస్ట్ లో కాకుండా కొద్దిగా పొడి పొడిగా అట్లా బాగా వస్తుంది. చపాతీ కానీ లేదా సైడ్ డిష్ లా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎలాగో అది చిన్నగా ఉంటాయి కాబట్టి అన్నంలో కలిపేసుకున్నా ఇప్పుడు ఏ ఎగ్ ఫ్రై ఇట్లా కలుపుకుంటే మనకి ఎలా ఉంటుంది ఆ టైప్ లో అలా బాగుంటుంది. సో దీంట్లో టొమాటో ముక్కలు, ఓకే, సో కర్రీకి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. సో ఇక్కడ కావాల్సిన కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ టొమాటోలు ఏంటంటే కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో బేసిక్ గా దొండకాయ టొమాటో కాంబినేషన్ కూడా మనకి బాగుంటుంది కదా. సో ఇక్కడ ఎలాగో మీల్ మేకర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టొమాటో పేస్ట్ లా వేస్తే కొంచెం ఆ మీల్ మేకర్ కి కూడా పేస్ట్ అంతా అబ్జర్వ్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తాయి. సో ఈ టమాటో ముక్కలు మనకు కొంచెం మగ్గాలండి. సో మూత పెట్టేసేద్దాం. చూద్దామా రాజు గారు మగ్గి? ఓకేనండి. అసలు ఈ టొమాటో గ్రేవీ చక్కగా ఇట్లా ఉల్లిపాయ టొమాటో కాంబినేషన్ కూడా ఎంత బాగుంటుందో కదా. అండ్ బాగా కుక్ అయితే మనకి కర్రీకి కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. టొమాటోలు ఏంటంటే కొంచెం బాగా మగ్గితే మనకు సో ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఆ పులుపు కమ్మదనం, గ్రేవీ కూడా మనకి బాగా వస్తుంది. ఉడికించుకున్న దొండకాయ ముక్కలు, అలాగే నానబెట్టుకున్న మీల్ మేకర్ అండి. సో వీటితో పాటుగానే కొద్దిగా ధనియాల పొడి. సో కొంచెం ఆ ధనియాల పొడి టేస్ట్ ఉంటే బాగుంటుంది. సో దాంతో పాటుగా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా వాటర్ వేస్తారా? సో మీల్ మేకర్ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ లో మగ్గిస్తే మనకి దానికి కూడా కొంచెం పట్టేస్తుంది.
అండ్ మనకి మీల్ మేకర్ కూడా రకరకాల సైజెస్ లో దొరుకుతుంది కాబట్టి రాజు గారు చక్కగా మనం తీసుకునే వెజిటేబుల్ అదే సైజ్ లో ఉంది, దానికి తగ్గట్టుగా మనం చూస్ చేసుకుని సో ఆ మీల్ మేకర్ వాడుకోవచ్చు. ఓకే, సో అయిపోవచ్చేసింది. Okay. కొద్దిగా కొత్తిమీర. ఫైనల్ టచ్. ఎస్. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. యా. సో కొంచెం గ్రీన్ గా దొండకాయలు, సోయా బాగుంది. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, సోయా దొండకాయ కర్రీ రెడీ. ఓకే అండి, మరి సోయా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా దొండకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు, మీల్ మేకర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా దొండకాయ కర్రీ రెడీ.